ఏదైతే ఉందో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడింది. మనం ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఏ రీతిగా స్వస్థత పొందాడు అన్న విషయంలో కొన్ని లోతైన ఆధ్యాత్మికమైన విషయాలు మనం ఇక్కడ గ్రహించగలిగితే దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా కలిగే ప్రయోజనం ఏమై ఉన్నదో ఈ ఒక్క వాక్య భాగం గుండా మనము నేర్చుకోగలం. కాబట్టి మనస్సు దేవుని యొక్క వాక్యం మీద మీరు కేంద్రీకృత ఉంచాలని, మీ ఆలోచనలు ఎలాంటివి వైపు ఉన్నా కూడా ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు దేవుని యొక్క వాక్యం మీద తిప్పాలని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకున్న భాగాన్ని మనము చదవుగా విని ఉన్నాం. అయితే ఇక్కడ మనము మూలవాక్యాన్ని చదువుకుందాం. మూలవాక్యము 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. 9, 10 వచనాలు మనము మూలవాక్యంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేటి శుక్రవారపు సాయంకాల ఉపవాస ప్రార్థనలో ఏకీభవించడానికి, ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి వచ్చిన ప్రియ సంఘానికి మరొక్క మారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చదివినటువంటి వాక్య భాగము గనక మనం పరిశీలన చేయగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రోత్సహించేటటువంటి ఒక సేవకుడు బర్నబా, ఈ ఇరువురు కూడా ఆసక్తి కలిగి సువార్తను ప్రకటించుటలో ఆత్మ నడిపింపు కలిగి ఉన్నటువంటి, రోషం కలిగినటువంటి దైవ సేవకులు వీరిరువురు కూడా గొప్ప సువార్థికులు. ఈ యొక్క సువార్థీకరణ చేయటంలో వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. ఆ క్రమంలో వీరు మొట్టమొదటిసారిగా పౌలు రక్షణ పొందుకున్న తరువాత ఒక సమర్పణ కలిగి సువార్త ప్రకటించాలి అని ఒక సంఘానికి పరిమితమైపోకుండా తాను సంఘము నుండి బయటకు వచ్చి అనేకమైన ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో తను 3 మిషనరీ యాత్రలు చేస్తాడు. అందులో మొట్టమొదటి మిషనరీ యాత్రలో తను అనేకమైన ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి కూడా సువార్తను తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి, లుస్త్రా అనేటువంటి ప్రాంతం ఎలాంటిది. ఆ ప్రాంతంలో పుట్టింది మొదలుకొని అప్పటి వరకు కూడా నడవని కుంటివాడు ఒకడు కనిపిస్తాడు. ఆ యొక్క వ్యక్తి ఏమో పౌలు చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటున్నాడు. శ్రద్ధగా వినడం వలన అతడికి దేవుడు విశ్వాసము అనే వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అతడు అస్వస్థతతో ఉండడం వలన పౌలే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, కుంటివాడిలో విశ్వాసము ఉంది, ఇతడు స్వస్థత పొందడానికి అర్హుడు అన్న విషయాన్ని గ్రహించి అతనితో 10వ వచనంలో చెప్తున్నాడు కదా, నువ్వు లేచి నడువుము అని అన్నప్పుడు అతడు నిజంగానే పుట్టింది మొదలుకొని అప్పటి వరకు నడవలేనటువంటి వాడు, బలహీనమైన పాదములు కలిగిన వాడు ఒక్క మాటతో లేచి నిలబడి నడిచినట్లుగా వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇప్పుడు చూద్దాం, లుస్త్రా అనేటువంటి ప్రాంతం ఏమిటి అనగా, ఈ యొక్క భౌగోళిక విషయాలు మనకు కనుక తెలిస్తే అసలు విషయం మనకు అక్కడ అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడు లుస్త్రా అనేటువంటి ప్రాంతం నేటి టర్కీ ప్రాంతంలో లుకయోనియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పట్టణం అన్నమాట. వారి యొక్క భాష ఏమిటి అనగా లుకయోనియా అనేటువంటి భాష. అది ఒక కొండ తెగ. వారిలో అక్కడ ఉన్నటువంటి తెగ పేరు ఆర్యకంద అనేటువంటి తెగ ఉండేవారు. ఈ యొక్క తెగ ఏ తెగ అనగా ఆర్యకంద అనేటువంటి తెగ. వీరి యొక్క కొండ భాష ఏమిటి అనగా, ఇక్కడ మనము వాక్యంలో చూడగలిగితే లుకయోనియా అనేటువంటి ఒక లోకల్ లాంగ్వేజ్ అది. ఆ యొక్క లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడినట్టుగా కూడా మనం చూడగలం. వీరి ఏ తెగకి సంబంధించిన వారు అనగా ఆర్యకంద అనేటువంటి తెగకి సంబంధించినటువంటి వారు. ఈ లుస్త్రాలో ఉన్నటువంటి ప్రాంతీయులు ఒక బహు విగ్రహ ఆరాధికులు అనమాట, బహు దేవతా ఆరాధికులు అనమాట. వీళ్ళు గ్రీకు దేవతలను వీరు దేవుళ్ళగా చేసుకొని బహుగా ఆరాధించేవారు. ఈ యొక్క
ఆర్యకంద అనేటువంటి తెగవారు రెండు ముఖ్యమైన దేవతలను ఆరాధించేవారు. ఒక దేవత పేరు ఏమిటనగా ఇక్కడ మీరు చదవగలిగితే ద్యోపతి అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కనుక మీరు చూడగలిగితే ఈఎస్వి కానీ ఎన్ఐవి కానీ లేకపోతే ఇతర వెర్షన్స్ ఏవైనా ఉంటే గనక మీరు చదవగలిగితే అక్కడ జూస్ అనేటువంటి దేవత పేరు రాయబడింది. జూస్ అనేటువంటి దేవత యొక్క పని తీరు ఏమిటి అనగా, జూస్ అనేది కింగ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుళ్ళకే దేవుడిగా పిలువబడేది ఈ యొక్క జూస్ అనేటువంటి దేవత. తరువాత ఈ యొక్క దేవత యొక్క గుణం ఏమిటి అనగా, ఆకాశానికి దేవత, ఆకాశానికి దేవుడు అనేటువంటి పిలుపు దానికి ఉంది. థండర్స్, మనకు ఉరుములు వస్తాయి కదా, మనకి వర్షాలు పడే టైంలో ఆ థండర్స్ తర్వాత లైటింగ్ ఏదైతే ఉందో ఆ లైట్ అనేది జూస్ దేవత అని కూడా ఆ తెగవారు నమ్మేవారు. ఆ తెగ అనేటువంటి ఆర్యకంద అనేటువంటి తెగవారు ఈ యొక్క లైటింగ్ ఏదైతే థండర్ ఏదైతే వచ్చేదో, ఆ లైటింగ్ ఏదైతే వచ్చేదో అది ఒక దేవతగా వారు ఆరాధించేవారు. ఇంకా మన దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి ఆరాధించేవారు అనమాట. లొకయోనియా అనేటువంటి ఆ లాంగ్వేజ్తో, భాషతో, వారికి ఉన్నటువంటి ఆ తెగ భాషతో వారు ఆరాధన చేసేవారు. తరువాత ఈ యొక్క దేవత, ఈ యొక్క జూస్ అనేటువంటి దేవత గాడ్ ఆఫ్ స్కై, గాడ్ ఆఫ్ లైటింగ్, గాడ్ ఆఫ్ థండర్, గాడ్ ఆఫ్ లా, గాడ్ ఆఫ్ ఆర్డర్, గాడ్ ఆఫ్ జస్టిస్ అనగా వారు జూస్ దేవతను వారు ఆరాధించేవారు. అందుకని ఇప్పుడు బర్నబాకి ఈ పేరు పెట్టేశారు. ఎందుకు పెట్టారో కూడా మీకు నేను చెప్తాను. ఒక మనిషికి వారు అమితంగా ఆరాధించే, అద్భుతంగా ఆరాధించే, దేవుళ్ళకే దేవుడుగా పిలువబడే జూస్ దేవతను, దేవుడను వాళ్ళు ఒక మనిషికి పెట్టడం గల కారణాన్ని కూడా మీకు నేను చెప్తాను. రెండవదిగా వారు ఎక్కువగా ఆరాధించే దేవత ఈ యొక్క ఆర్యకంద అనేటువంటి వస్త్రా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో వారు రెండవ దేవతని, దేవుడిని ఎవరిని ఆరాధించేవారు అనగా, వారు ఇక్కడ మనం ఇక్కడ రాయబడింది కూడా ఆ యొక్క దేవత పేరు ఏమిటనగా హెర్మనస్ అనేటువంటి దేవతను వారు ఆరాధించేవారు. హెర్మస్ అనేటువంటి దేవతను ఆరాధించేవారు. ఇప్పుడు ఈ యొక్క హెర్మస్ అనేటువంటి దేవతో లేకపోతే దేవుడో ఎందుకు ఆరాధించేవారు అనగా, ఈ హెర్మస్ అనేటువంటి దేవుడు లేకపోతే దేవత ఈ వాజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్గా వారు ఆరాధించేవారు. హెర్మస్ అనేటువంటి దేవత లేకపోతే దేవుడు ఒక సందేశాన్ని తీసుకుని వస్తాడు. అతడు దేవుళ్ళ పక్షాన ఇతడు ఈ దేవుడు మాకు సందేశాన్ని తీసుకొని వస్తాడు. ఇతడు ఇతర దేవతలకు కూడా మా దేవుని సందేశాన్ని ఇతర దేవతలకు కూడా అందిస్తారు అని చెప్పి వారు ఈ యొక్క దేవతను ఆరాధించేవారు. వారికి ఎంతమంది దేవతలు ఉన్నారు? ఒక దేవుడి పేరేమో జూస్, లేకపోతే మన తెలుగు బైబిల్ ప్రకారము ద్యోపతి, పుట్టినోట్లో మీకు బృహస్పతి అనేటువంటి మాట కనిపిస్తుంది. రెండవ దేవత లేకపోతే దేవుడి పేరేమని రాయబడింది అనగా హెర్మ అనేటువంటి మాట మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ హెర్మ అనేటువంటి పదం ఎవరికి పెట్టారు? ఈ పేరు ఎవరికి పెట్టారు? పౌలుకి పెట్టారు. వాక్యం చదివితే మీరు 12వ వచనం ప్రకారం ఇక్కడ ఏమని రాయబడింది అనగా 11, 12 కలిపి ఉన్నాయి కదా. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లొకయోనియా అనేటువంటి వారి యొక్క తెగ భాష, ఈ తెగ పేరు ఏమిటనగా ఆర్యకంద. ఇక్కడ లేదు, కానీ మేము అన్ని స్టడీ చేస్తాం కాబట్టి అన్ని విషయాలు మీకు నేను చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క యోనియా అనేటువంటి భాషలో వారు ఏం చేస్తున్నారట, దేవతలు మనుష్య రూపము దాల్చి మన ఎద్దుకు దిగవచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ఏమని పేరు పెట్టారు? ద్యోపతి అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ బైబిల్లో జూస్ అని ఉంటుందన్నమాట. తెలుగుకు వచ్చేటప్పటికి ద్యోపతి అయిపోతుంది. పుట్టినోట్లో బృహస్పతి అనే మాట కనిపిస్తుంది. ఎందుకు వీరు పౌలుకి ఏమని పేరు పెట్టారు? ద్యోపతి అని పేరు పెట్టారు. బర్నబాకు ఏమని పేరు పెట్టారు? ద్యోపతి అని పేరు పెట్టారు. తర్వాత ఇంకొకరికి పేరు పెట్టారు. ఏం పెట్టారు? పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికే పేరు పెట్టారు? హెర్మే అనేటువంటి పేరు పెట్టారు 12వ వచనం ప్రకారం. బర్నబాకేమో ఏమని పేరు పెట్టారు? ద్యోపతి అని పేరు పెట్టారు. ఆ పౌలుకి ఏమని పేరు పెట్టారు? హెర్మే అనేటువంటి పేరు పెట్టారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ద్యోపతి అనేవాడు ఏమై ఉన్నాడు? ఈ లెక్క ప్రకారం గాడ్ ఆఫ్ స్కై, గాడ్ ఆఫ్ థండర్, గాడ్ ఆఫ్ రైటింగ్, గాడ్ ఆఫ్ గాడ్స్ అయి ఉన్నాడు. ఇప్పుడు బర్నబా వాళ్ళకి ఏమైపోయాడు అనగా ద్యోపతి అయిపోయాడు, బృహస్పతి అయిపోయాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం జూస్ అయిపోయాడు. జూయిష్ వేరు, యూదులు వేరు. జూస్ వేరు, ZEUS, జ్యూస్ వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకు వీరు ఇలా పేర్లు, వారి దేవుళ్ళ పేర్లు మనుషులకు పెట్టారంటే వారి విశ్వాసం ఏమిటి అనగా దేవుళ్ళు
మానవులుగా వస్తారు అని వీరు నమ్మేవారు అన్నమాట. దేవుళ్ళు మానవులుగా వస్తారు అని నమ్మేవారు. అందుకని ఇక్కడ లుకయోనియా అనేటువంటి భాషలో, వారి యొక్క తెగ భాషలో వారు ఏమని కేకలు వేస్తున్నారు అనగా, దేవుళ్ళు మానవ రూపము దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారని కేకలు వేస్తూ బర్నబాకు ద్యోపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి అని 12వ వచనంలో కనిపిస్తుంది. ఇప్పుడు హెర్మే ఎవరు? వారి యొక్క దేవత ప్రకారం మెసెంజర్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క సందేశకుడు, వర్తమానికుడు. దేవుడు వర్తమానాన్ని పంపాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు కాబట్టి అతనికి హెర్మే అని దేవత పేరు పెట్టేశారు. తర్వాత బర్నబా ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఆరాధించే దేవుడి పేరు అతనికి పెట్టేశారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు 13వ వచనానికి కనుక మీరు వస్తే ఈ యొక్క ఒక పూజారి మీకు ఎదురవుతాడు. 13వ వచనంలో ఈ యొక్క ద్యోపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారం యొద్దకు తీసుకుని వచ్చేసి ఈ యొక్క పౌలునికి బర్నబాని బట్టి బలర్పించేయాలని, పౌలుకి బర్నబాకి దండలు వేయాలని వారు ఆరాట పడుతూ ఉంటే, లేదు మేము కూడా నీలాంటి నరులమే, అయితే మనందరికీ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అనగా, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుడు ఒకడున్నాడు. మీరు అతని వైపు తిరగాలి, మీరు మనుషుల నుండి దేవుని వైపు తిరగాలి, అతను జీవము కలిగిన దేవుడు అని సువార్త అక్కడ ప్రకటిస్తున్నారండి. ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క హిస్టరీ మీకు ఎందుకు చెప్పానంటే, వీరి యొక్క విధి విధానాలు ఇలా ఉన్నాయి. లుస్త్రా అనేటువంటి మాటకి అర్థం ఏమిటనగా, లుస్త్రా అనేది లాటిన్ భాష. లాటిన్ ఎందుకంటే అక్కడ మీకు రోమన్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత రోమన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏమిటి అనగా లాటిన్. యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు 3 భాషలలో ఆయన యొక్క నేరాన్ని పైన రాశారనమాట. మనము INRI అని సింపుల్ వర్డ్ చూస్తాము, కానీ అతని యొక్క నేరము ఆయన యూదులకు రాజు అన్న స్టేట్మెంటు 3 భాషలలో రాయబడుతుంది. ఒకటి హీబ్రూ భాష, అది యూదుల భాష. గ్రీక్ భాష, అది ప్రపంచ భాష అప్పటికి. ఇప్పుడైతే ప్రపంచ భాష ఇంగ్లీష్ కదా, అప్పుడు ప్రపంచ భాష గ్రీక్ అన్నమాట. అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఏమిటనగా అప్పట్లో గ్రీక్ లాంగ్వేజ్. తరువాత రోమన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏమిటనగా లాటిన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజు అన్న సందేశం 3 భాషల్లో కూడా రాయబడుతుంది శిలువ మీద. అందుకని ఇక్కడ లుస్త్రా అనేటువంటి భాష ఏదైతే ఉందో అది రోమన్ లాంగ్వేజ్ అనగా అది లాటిన్ పదం. దాని అర్థం ఏమిటనగా శిథిలమైపోయింది, నాశనం అయిపోయింది అని అర్థం అన్నమాట. ఆ ప్రాంతం శిథిలమైపోయిన ప్రాంతం, ఆ ప్రాంతం నాశనమైపోయినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి పౌలు బర్నబాలు ఇద్దరు కూడా మొదటి మిషనరీ సువార్త యాత్రలో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చెబుతున్నారు. చాలామందికి అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? ఆ తెగవారికి వచ్చిన భాష ఏమిటనగా లుకయోనియా అనేటువంటి భాష మాత్రమే. మీరు 12వ వచనం ప్రకారం వారి యొక్క తెగ భాష అది. ఇప్పుడు మీరు కొన్ని ఒరిస్సా బార్డర్లో కొన్ని తెగలు ఉంటాయన్నమాట. ఏజెన్సీకి సంబంధించినటువంటి ట్రైబల్కి సంబంధించిన తెగలు ఉంటారు. వారికి కొన్ని లిపి అంటే వాళ్ళు చదువుతారు కానీ మాట్లాడుతారు కానీ వాళ్ళకి రాత ఉండదు, అంటే లిపి ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోయి తెలుగులో గంభీరంగా చెప్పేసామనుకోండి, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క పౌలు గంభీరంగా ముఖ్య ప్రసంగికుడట. ఆయన వాక్యం చెబుతూ ఉన్నాడంట. ఎవ్వరికి అర్థం కావట్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరికి అర్థం కావట్లేదు. వారికి తెలిసిన భాష ఏమిటనగా లుకయోనియా అనేటువంటి భాష మాత్రమే తెలుసు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడితే ఆ భాషతోనే మాట్లాడతారు. కానీ పౌలుకు కానీ బర్నబాకు కానీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ రాదండి. కానీ పౌలు మాత్రము ముఖ్య ప్రసంగికుడిగా వాక్యం చెబుతూ ఉంటే అందులో ఒక వ్యక్తికి అర్థమవుతుందంట. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్పే వాక్యము అందులో ఒక వ్యక్తికి అర్థమవుతుందంట. మిగిలిన వారికి అర్థం కావట్లేదంట వాక్యము. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రము భిన్నంగా చాలా ఆసక్తితో వాక్యము వింటున్నాడంట, అర్థం చేసుకుంటున్నాడంట.
ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆత్మ నడిపింపు ఉన్నవాడు భాషలు మాట్లాడతాడండి. ఆత్మ నడిపింపు ఉన్నవాడు భాషలకు అర్థాలు తెలుసుకుంటాడనమాట. ఇక్కడ ఈ రెండు జరుగుతున్నాయి. పౌలు ఏం మాట్లాడుతున్నాడు? తన భాషలో తాను మాట్లాడుతున్నాడు పౌలు. కానీ ఆసక్తితో వింటున్నటువంటి వాడికి తనకు అర్థమయ్యే భాషలో వినిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అందుకని అతడు వాక్యం వింటూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా వింటున్నాడు. అతడేమో ఒక సమస్యతో వచ్చాడు. ఎక్కడికి? ఆ సభకు, అక్కడుండి స్థలానికి. మిగిలిన వాళ్ళ గురించి వాక్యం రాయబడలేదు, మిగిలిన వారి గురించి ఏమీ కూడా రాయబడలేదు. కానీ ఒక వ్యక్తి బలహీనమైన పాదాలతో వచ్చాడు, అక్కడ ఉన్నాడు. అతడు పుట్టింది మొదలుకొని అప్పటి వరకు కూడా నడువలేని వాడు, కుంటువాడు. అతడట పౌలు చెబుతున్న మాటలు, వాక్యంలో చెప్పబడింది కదా 9వ వచనం ప్రకారం, పౌలు మాట వినేను అన్న మాట వాక్యంలో చూడగలం. ఇట్స్ వెరీ క్లియర్. ఏమంటే అతడు అంటే ఎవడు? కుంటివాడు అనమాట. అతడు పౌలు మాటలాడుట వినేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? వినేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది అతనికి అర్థమవుతుంది అని అర్థం అండి. ఫలానా వ్యక్తి మన మాట విన్నాడు అంటే అతడు ఆ పని చేయగలగాలి. ఇక్కడ ఎవరికో నేను ఒక మాట అన్నాను అనుకోండి, అమ్మ నాకు దాహం వేస్తుంది, కొంచెం వాటర్ బాటిల్ తీసుకొని రండి అని. మీరు అందరూ విన్నారా లేదా? కానీ మీలో ఒకరు మాత్రము వాటర్ బాటిల్ నిజంగా తీసుకొని వస్తారు. ఎవరైతే నేను అనిన దాన్ని విని తెచ్చారో అతడే నిజంగా మాట విన్నాడు అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా అంతే. అతడు పౌలు మాటలను విన్నాడు అంటే అతనికే అర్థమవుతుంది, ఆ కుంటువాడికి అర్థమవుతుంది, దేవుని వాక్యం అతనికి అర్థమవుతుంది. అతనికి అర్థమవుతుందని పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? చదవండి 9వ వచనంలో. పౌలు అతని వైపు తేరి చూచాడు. ఎవరి వైపు చూచాడు? పర్టికులర్గా ఆ కుంటివాడి వైపు చూడగలిగాడు. ఎంతోమంది ఉంటారు, తెగవారు చాలామంది ఉండవచ్చు. కానీ పౌలు మాటను శ్రద్ధగా వింటున్నవాడు వైపు పౌలు యొక్క దృష్టి పడింది. అది పరిశుద్ధాత్మ నడిపింపండి. అది ఇక్కడ మీరు చాలామంది కూడా ఏదో వింటున్నట్టుగా అంటే అవ్వదు. ఇక్కడ మాట్లాడుతున్న నాకు తెలిసిపోతుంది నిజంగా మీరు వింటున్నారా లేదా అని. అందుకే వాక్య ప్రభావం చాలా గొప్పది. అందుకే బోధ వింటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో మీకు నేను చూపిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే అతడు పౌలు మాటలు అర్థం చేసుకుంటున్నాడో, వింటూ ఉన్నాడో, రెండవది పౌలు అతని వైపు తేరి చూచాడు, చాలా సూటిగా చూడగలిగాడు. తరువాత అతని సమస్య పౌలుకి అర్థమైందండి. పౌలుకి అతని సమస్య అర్థమైంది. ఆ కుంటివాడు వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు నేను ఈ సమస్యతో ఉన్నాను, అయ్యగారు నేను పుట్టింది మొదలుకొని కుంటివాడునయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు. జస్ట్ అక్కడ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది? జస్ట్ ఇతను ప్రసంగికుడుగా వాక్యం చెబుతున్నాడు. దేవుని మీద భారం వేసి ఆత్మ నడిపింపులో రోషముతో నిజ దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటన చేస్తున్నాడు. అక్కడ ఎవరు వినడం లేదు, ఎవరు బాధల్లో వారు ఉన్నారు. గలిబిలి వాతావరణం, వారికి ఒక డిసిప్లిన్ లేదు. ఎందుకంటే వారు ఆ యొక్క తెగకు సంబంధించిన వారు కాబట్టి వారికి విచిత్రంగా కనిపిస్తున్నారు వీరిద్దరూ కూడా. వీరేమో యెరూషలేము నుండి వచ్చినటువంటి వారు, సిటీలో నుండి వచ్చిన వారు, హై క్లాస్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం నుండి వచ్చిన వారు, చాలా విద్యా పాండిత్యం కలిగినటువంటి వారు. వారికేమో ఒకే భాష వచ్చు, పైపెచ్చు ఒక తెగకి సంబంధించిన వారు. నేను అనుకుంటాను అది 1వ శతాబ్దంలో కాబట్టి ఒంటి మీద సరైన బట్ట కూడా వారికి ఉండకపోవచ్చేమో. అలాంటి పరిస్థితిలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు పౌలు. అయితే ఒక వ్యక్తి మాత్రము చాలా ఆసక్తితో వాక్యం వింటున్నాడండి. గలిబిలి వాతావరణం మధ్య ఒక వ్యక్తి పౌలు మాటలు వినడం ఆశ్చర్యం. అది రెండవది, ఆ మాటలు వింటున్న వాడి మీద దృష్టి పెట్టడం ఇంకో అద్భుతం. అతని వైపు తేరి చూచాడు. చూడగానే పౌలుకి ఏమర్థమైపోయింది? ఇతడు ఏదో సమస్యతో బాధపడుతున్నాడు.
అతను అడగలేదు, ఇతనికే తెలిసింది. ఆత్మ నడిపింపులో ఉన్న పౌలుకే తెలిసింది. ఆత్మ నడిపింపులో ఉన్న పౌలుకే అర్థమైంది, ఇతడు ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక సమస్యతో బాధపడుతున్నాడు. అతను పుట్టింది మొదలుకొని బలహీనమైన పాదాలతో పుట్టాడు, కాబట్టి అతడు నడవలేకపోతున్నాడు అని పౌలుకి అర్థమైపోయింది. అర్థమైపోయి అతను ఏమంటున్నాడు, తర్వాత వచనం చదవండి, తర్వాత లైన్ చదవండి. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండేనని గ్రహించాడండి పౌలు. ఎవరు గ్రహించారు ఇది? పౌలే. అమ్మ, మీకు దేవుడి మీద విశ్వాసం ఉందా అంటే, ఉందండి అయ్యగారు, ఉందండి అయ్యగారు, ఉందండి అయ్యగారు. మనం చెబితే బయటపడేది కాదు విశ్వాసం. ఆత్మలో ఉన్న వారికి తెలిసిపోతుంది నిజంగా మీరు క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని. మీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉందా లేదా అని చూస్తే తెలిసిపోతుందండి. మీరు ప్రత్యేకించి నోరు తెరిచి నేను విశ్వాసిని, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉందని చెప్పుకునేది కాదు. విశ్వాసం అనేది అది హృదయానికి సంబంధించినది, అది మనసుకు సంబంధించినది, ఆత్మ నడిపింపుకి సంబంధించినది. అది ఆత్మ ఫలములో అది ఒక లక్షణం అండి. అందుకే ఇక్కడ ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, విశ్వాసం ఉంది కదా. ఈ క్వాలిటీ ఎవరికి వచ్చింది? కుంటోడికి వచ్చిందండి. కుంటోడికి ఉంది. ఇది పౌలుకి అర్థమైపోతుంది. ఇతడు ఒక సమస్యతో వచ్చాడు, ఆ సమస్య నుండి అతడు స్వస్థత పొందడానికి తగిన అర్హత ఇతని దగ్గర ఉంది. ఆమె అర్హత ఏమిటి? అర్హత ఏమిటి? అర్హత ఏమిటి? విశ్వాసం అండి. విశ్వాసం అండి. అక్కడున్న వారిలో ఎవ్వరికీ లేదు అర్హత స్వస్థత పొందడానికి, విడుదల పొందడానికి, గొప్ప మేలులు పొందడానికి. కానీ పౌలే చెప్తున్నాడు, పౌలకే గ్రహింపు వచ్చింది, పౌలే తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? ఇతడు స్వస్థత పొందుటకు గల విశ్వాసము ఇతనిలో ఉంది అని గ్రహించాడంట. ఇతనికి ఆ యొక్క విశ్వాసం అనే క్వాలిటీ ఉంది. ఇతడికి స్వస్థత పొందడానికి ఇతడు అర్హుడు అని ఆలస్యం చేయకుండా 10వ వచనం కనుక మీరు చదివితే అక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు? నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. ఇక్కడ 2 ఆశ్చర్యకరమైన పదాలండి ఇవి. ఇట్స్ వెరీ యూనిక్ వర్డ్స్. పౌలు అనడం సామాన్య విషయం కాదు. ఆ పౌలు మాటను బట్టి అతడు ఆ కుంటివాడు నడవడం కూడా మామూలు విషయం కాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు లాజికల్గా అర్థం చేసుకోవాలి. పౌలు భాష ఎలా అర్థమైంది ఆ కుంటివాడికి? 12వ వచనంలో వాళ్ళ భాష లుకయోనియా అనేటువంటి భాష. లుకయోనియా అనేటువంటి భాష వాళ్ళది ఒక ట్రైబల్ లాంగ్వేజ్. నాగరికత లేని ప్రజలు వాళ్ళు, శిథిలమైన జీవితాలు, నాశనమైపోయిన జీవితాలు. అలాంటి ప్రాంతానికి సువార్త వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కడు మాత్రము ఆశ్చర్యంగా వినడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే శ్రద్ధగా వాక్యం వింటూ ఉన్నాడో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యాన్ని, పరిశుద్ధాత్ముడు అతనిలో పని చేయడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆత్మ నడిపింపులో అతను కూడా ఉన్నాడో, పౌలుకి అతనికి మధ్య ఒక ఆత్మీయ బంధం ఏర్పడిపోయిందండి. ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. ఇక్కడ నేను అడుగుతున్నాను, మీరు ఎంతమంది ఇక్కడ దైవ సేవకుడు చెప్తున్న బోధతో మీరు ఏకీభవిస్తారండి? మీరు ఎంతమంది శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారండి? ఇక్కడ ఇతనైతే అతడు పౌలు మాటలను వినేను. ఎప్పుడైతే విన్నాడో అతనిలోకి వచ్చింది ఏమిటనగా విశ్వాసం అండి. విశ్వాసము అంటే ఏంటో తెలుసండి? అది ఎలా వస్తుంది? వినుట వలన కదా విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తు మాట అయి ఉన్నది. ఈ కుంటివాడు ఎవరి విషయాలు వింటున్నాడు? క్రీస్తు విషయాలు వింటున్నాడు. పౌలు ఎవరి విషయాలు చెప్తున్నాడు? క్రీస్తు విషయాలు చెప్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు విషయాలు ప్రకటింపబడుతున్నాయో, క్రీస్తుని గురించిన సువార్త చెప్పబడుతుందో, క్రీస్తుని గురించిన సువార్త ఈ కుంటివాడు వింటున్నాడో, అతనిలోకి విశ్వాసం అనే ఆత్మ ఫలము ప్రవేశించిందండి. మనలో కూడా ఎందుకు అద్భుతాలు జరగడం లేదో తెలుసా అండి? మీ చూపులు ఎక్కడెక్కడో ఉంటాయి,
మీ తలంపులు ఎక్కడెక్కడ ఉంటాయి. మీరు వాక్యం సరిగా వినరండి. క్రీస్తుని గురించిన సమాచారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమండి. అదే ఇక్కడ నేను నిలబడి జోకులు వేసాను అనుకోండి, చాలా ఇష్టపడతారు. జోకులు వేయడం వల్ల మీకు విశ్వాసం రాదండి. కథలు చెబితే మీరు వింటారు, కథలు చెబితే విశ్వాసం రాదండి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పాలి, అలాగైనా కూడా మీకు విశ్వాసం రాదండి. ఒకవేళ బైబిల్లో మీరు కథలు చెప్పటం వలన, మీరు హాస్యాస్పదమైన జోకులు వినడం వలన, ముసలమ్మ ముచ్చట్లు వినడం వలన మీకు విశ్వాసము కలుగుతుందని చెబితే అదే చేసేవాళ్ళం మేము కూడా. కానీ విశ్వాసం ఎలా కలుగుతుందంట మీకు? క్రీస్తుని గురించి చెబితేనే, యేసు ప్రభు గురించి చెబితేనే. ఈ రోజున యేసు ప్రభు వారి గురించి వినడానికి ఇష్టం లేదు సంఘానికి. అందుకని విశ్వాసము అనే అర్హతను కోల్పోతుంది. కానీ అటువంటి జనాంగాల్లో క్రీస్తుని గురించిన విషయం వింటున్న వాడికి ఏమి కలిగిందంట? విశ్వాసం కలిగింది. ఇప్పుడు విశ్వాసము కలిగి ఉన్నవాడికి క్రీస్తును ప్రకటించిన వాడికి మధ్య ఒక ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. వాక్యం చెబుతున్న పౌలుకి వింటున్న వారిలో ఎవరు ఆత్మ నడిపింపులో ఉన్నారో గ్రహించి అతని వైపు దృష్టి ఉంచి ఈ రోజున దేవుడు అతని జీవితంలో కార్యం చేయబోతున్నాడని గ్రహించి అతనిలో ఒకవేళ విశ్వాసం ఉందా లేదా అని పరిశీలనగా చూస్తూ అతడు స్వస్థత పొందుటకు అర్హుడే అని డిక్లేర్ చేసుకొని హృదయంలో, ఓ అయ్యా నీ పేరు నాకు తెలియదు కానీ నీ పాదములు మోపి నడువ సాగుము అని ప్రకటించగానే అతనికి ఆ భాష అర్థమైపోయి ఆనందభరితుడైపోయి సంతోషించి ఎప్పుడూ నడవడానికి ప్రయత్నించలేనటువంటి వ్యక్తి అవిశ్వాసి కాక విశ్వాసముతో పాదాలు నేల మీద మోపి నడవడం ప్రారంభించాడు. కార్యం జరిగింది. ఈరోజు నా ప్రశ్న, మన సందేశం ఏమిటో తెలుసా అండి? ఇన్ని ప్రసంగాలు మీరు వింటున్నారు, ఇంతగా క్రీస్తుని గురించి మీరు వింటున్నారు. మీకు వాక్యం అర్థమైంది అంటే, క్రీస్తు మీకు అర్థమయ్యాడు అంటే మీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మీకు విశ్వాసము అనే వరాన్ని ఇస్తాడండి. ఆమె చెప్తారా? ఎందుకు విశ్వాసం అనే వరాన్ని పొందుకోలేకపోతున్నామంటే మనకి ఈ విషయాలు కాదు కావాల్సింది. అబద్ధాలు కావాలి మీకు, అబద్ధ ప్రవచనాలు కావాలి మీకు. అబద్ధంగా ఏదో మాట్లాడిస్తే హల్లెలూయా ఆమెన్ అనేస్తే అయిపోతుంది కాదండి. విశ్వాసమును పెంపొందించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను అంటాను, విశ్వాసం అనే ఒక వరాన్ని మీరు ఇక్కడ పొందుకుంటే మీ సమస్యకు ఖచ్చితంగా దేవుడు పరిష్కారాన్ని చూపుతాడండి. ఆమేన్. అందుకే చెప్తున్నాను, ఇక్కడ వాక్యం వినటం వలన ఆ వ్యక్తికి కలిగిన ప్రయోజనం, అతడి గురించి ప్రార్థన చేయమని అడగలేదు. ఎందుకంటే అడగడానికి లాంగ్వేజ్ రాదండి. ఇతను కూడా మీకోసం నేను ప్రార్థన చేస్తాను రండి అని కూడా అనలేదు పౌలు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ ట్రైబ్ వేరు, వీళ్ళు వేరు, వీరి పద్ధతులు వేరు, వీరి వేషధారణ వేరు, వీరి యొక్క గెటప్ సెటప్ వేరు. అయినా కూడా దేవుని గురించిన భారం వారికి ఉంది కాబట్టి జీవము కలిగిన దేవుని గురించి వారు చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వారిలో వినేవారు తక్కువ, వినినవాడు ఒక్కడే, అతడే స్వస్థత పొందుకున్నాడండి. మనం కూడా ఈరోజు మన సందేశం ఏమిటంటే, వింటేనండి మనము దేవునికి ఇష్టంగా ఉంటాం. దేవునికి ఇష్టం అయిపోయామనుకోండి, ఇష్టంగా ఉన్నామనుకోండి, మన జీవితంలో మనకి దేవునికి ఇష్టం లేనివన్నీ తుడిచేస్తాడండి దేవుడు. నా బిడ్డలు నాకు ఇష్టంగా ఉన్నారనుకోండి, వాళ్ళు మురికి బట్టలు వేసుకుంటే నేను తీసేస్తాను. ఎందుకంటే నేను అలా ఇష్టపడుతున్నాను కాబట్టి. వాళ్ళు అనారోగ్యంతో ఉంటే వాళ్ళు అలా వదిలేను. నేను వారిని ఇష్టపడితే గనక, నేను వారిని ప్రేమించితే గనక వారిని వెంటనే నేను వారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. వాళ్ళంటే నాకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళని అలాగే వదిలేస్తాను, వాళ్ళ గురించి ఆలోచన చేయను. కానీ మన దేవుడికి మనం ఇష్టలుగా అయిపోతే గనక మనకిష్టం లేనిది, దేవునికి ఇష్టం లేనిది రెండు కూడా తొలగించేస్తాడండి. అందుకే వాక్యం ఏమని చెప్పబడింది అనగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ కుంటివాడికి దేవుడంటే ఇష్టం వచ్చింది. ఎందుకని? అతనిలో విశ్వాసం ఉంది. విశ్వాసము ఉంది కాబట్టి ఆ కుంటివాడిని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే అతడు అడగకుండానే కార్యం చేశాడు.
నేను ఒక మాట చెప్తాను వినండి. దేవుని ద్వారా మనం ప్రేమింపబడితే కనుక నువ్వు అడగక ముందే నీ అక్కరులన్నిటినీ తీర్చగలిగిన దేవుడండి ఆయన. నువ్వు ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండడం అంటే కేవలం ఆయన మీద అపారమైన నమ్మకము, విశ్వాసం కలిగి ఉండడమేనండి. నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నమ్మడమేనండి. మనుషులకు అది అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని నమ్మడమేనండి. ముందు మరణమున్నా కూడా లేదు లేదు నా దేవుడు నన్ను బ్రతికిస్తాడనే మొండి నమ్మకం ఉండాలండి. క్రైస్తవులు మొండోలుగా ఉండాలండి. క్రైస్తవులకు ఏం పేరు పెట్టారో తెలుసా అండి? చరిత్ర, వీరు భూమిని తలకిందులు చేయవాలి. ఎప్పుడైనా విన్నారు ఈ పదం? బైబిల్లో అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే తెస్సలోనిక అనేటువంటి ప్రాంతానికి సువార్త తీసుకుని వెళుతూ ఉంటే అరే వీళ్ళు కూడా ఎక్కడికి వచ్చారా అని అడుగుతారు ఆ యొక్క ప్రాంత పెద్దలు, ఆ ఊరి పెద్దలు. ఏమండి వారిని చూసి మీరు భయపడుతున్నారంటే వీరు సామాన్యులు కాదురా, వీరు క్రైస్తవులు, భూమిని తలకిందులు చేయవారు. భూమిని తలకిందులుగా చేయవారంటే ఏంటంటే దాని అర్థం చీకటిని వెలుగుగా మార్చగలరు, మరణాన్ని జీవంగా మార్చగలరు, రోగిని స్వస్థపరచగలరు, చనిపోయిన వారిని లేవనెత్తగలరు. వారికి ఉన్న ధైర్యము దన్ను ఎవరనగా సిలువ వేయబడి పునరుత్థానుడైనటువంటి ఆ నజరేయుడైన యేసే. భయం క్రైస్తవులంటే. ఎక్కడుందండి అంత విశ్వాసం మనకి? ఎక్కడుందండి మనకి ఆ యొక్క నమ్మకం? ఎక్కడుందండి ఆ యొక్క అపారమైనటువంటి నడిపింపు? ఏదో కాలయాపనకు వస్తున్నాం, అందుకనే మనకి జీవితంలో కార్యాలు జరగడం లేదు అని చెప్పుటలో నేనేమాత్రము భయపడడం లేదు. ఎక్కడో ఆలోచనలు పెట్టకూడదండి. క్రీస్తు వైపు మనసు పెట్టేయండి. దేవుడు వాక్యం మీద మనసు పెట్టేయండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, దేవుడు నిన్ను స్వస్థపరచుటకు కానీ నిన్ను బాగు చేయుటకు కానీ నీలో చూసేది ఏమిటనగా అతనికి నా మీద నమ్మకం ఉందా లేదా, విశ్వాసము ఉందా లేదా, అది మాత్రమే చూస్తాడండి. నీ దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా, నీ దగ్గర ఉన్నాయా అవి ఉన్నాయా, నీలో హోదా ఉందా, బలం ఉందా, బలగం ఉందా, ఉద్యోగస్తుడా కాదా, ఆ ఉద్యోగస్తులో కూడా గ్రీన్ సిగ్నేచర్ పెట్టేవాడా కాదా, కలెక్టరా లేకపోతే ప్రధానమంత్రా లేకపోతే పాకి పని చేసుకునేవాడా, ఏది కూడా చూడడండి. నీలో విశ్వాసం ఉంటే చాలండి కార్యాలు జరగడానికి. అంతే. ఈ కుంటోడికి అది ఉంది, కుంటోడికి ఇది ఉంది. అతడు ఆ సమయంలో అనుకుంటాను స్వస్థత పొందుకుంటాడు అని కూడా అతను అనుకొని ఉండకపోవచ్చు. అతనికి తెలియదు, మామూలుగా కూర్చున్నాడు. కానీ ఎందుకు పౌలు ప్రసంగానికి కనెక్ట్ అయ్యాడు, వాక్యాన్ని శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. వినటం వల్ల విశ్వాసం పెరిగిపోయింది, క్రీస్తు వైపు తన హృదయం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ప్రసంగికుడికి అర్థమైపోయింది ఇతడు స్వస్థత పొందుటకు అర్హుడు అని. ఏంటి అర్హత? విశ్వాసం. విశ్వాసం అనేది ఎవరికి పడితే వారికి రాదండి. క్షమించండి మాట చెప్పినందుకు. క్రీస్తు నందున్న వారికి విశ్వాసం అండి. క్రీస్తుతో నడిచిన వారికి విశ్వాసం అనే వరాన్ని ఇస్తాడండి. అందరికీ రాదు. అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచటం అనేది. కాబట్టి ఆ రకంగా మనము పెరగాలి. ఆ రకంగా క్రీస్తు వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి, సువార్తను అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి, బైబిల్ చదవడానికి ప్రయాసపడాలి. ఎప్పుడైతే నీ వాక్యాన్ని చదవడం మొదలు పెడతావో, క్రీస్తును తెలుసుకోవడం మొదలు పెడతావో, నీకున్న భయాలన్నీ తొలగిపోతాయి, నీకున్న దిగులు తొలగిపోతుంది. వాక్యం చెప్పబడింది కదా, 119వ కీర్తన వాక్యంలో 15వ వచనంలో ఏమని రాయబడింది? వాక్యంలో 115లో ఏమని రాయబడింది? నీ వాక్యమే నా పాదములకు దీపము. 105 బాధలలో నెమ్మదినిచ్చేది ఏంటది? వాక్యమే కదా. మన బాధలలో నెమ్మదినిచ్చేది ఏమిటి? దేవుని వాక్యమే కదా. ఆయన వాక్యం ఎలాంటిది? నెమ్మదినిచ్చేది. ఆయన మాటలు ఎలాంటివి? మనల్ని బాగు చేసేవి, బలపరిచేవి, విడిపించేవి, స్వస్థపరిచేవి. ప్రార్థన చేద్దామా? దేని కొరకు? నిన్ను నమ్మే మనసు నాకు దయచేయండి. నీ యందు విశ్వాసము కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయండి. ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగోలకి ఆ యొక్క విశ్వాసం ఉందండి. ఏ విశ్వాసం అండి? మేము అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ, అది 7 అగ్నిగుండం అయినప్పటికీ, నీ చేతిలో నుండి రాజా, నీ చేతుల్లో నుండి ఈ అగ్నిగుండములో నుండి తప్పించుటకు మా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, మా దేవుడు
శక్తిమంతుడు. నువ్వు చెప్పగలవా? నువ్వు అనగలవా? నీ నోట మాట రాగలదా? వారికి మనకున్న తేడా ఏమిటో తెలుసా అండి? మనము సమస్యను చూస్తాం, వారు సమస్యకు పరిష్కారాన్ని చూశారు. మనము ప్రాబ్లమ్స్ చూస్తాం, వారైతే ఆ ప్రాబ్లంని తొలగించగలిగే ప్రభువుని చూశారు. వాళ్ళు ఆత్మ నడిపింపులో ఉన్న నేను డిక్లేర్ చేస్తూ ఉన్నాను, మీలో కొందరు ఈ రోజున విడుదల పొందుటకు విశ్వాసము అనే అర్హతను పొందుకొని ఉన్నారు. దేవుడు మీ విశ్వాసమును బట్టి మీకు కార్యము చేయబోతున్నాడు. ఓ కుమారి, నీ నమ్మిక చొప్పున నీవు తిరిగి వెళ్ళుము, సమాధానము గల దానివై వెళ్ళుము. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నాయనా, నీ యొక్క విశ్వాసము నిన్ను బలపరిచింది. ఇదిగో నా మీద నీకున్న నమ్మకము నిన్ను స్వస్థపరిచింది. నా మీద నీకున్న అపారమైన విశ్వాసము నిన్ను విడిపించింది. Close your eyes, look into God in a prayer. Jesus wants to look at you. Because is there any faith? Is there any faith on me? నా మీద ఎవరికైనా విశ్వాసము ఉందా అని చూస్తున్నాడండి. If you have the quality of faith, that is the gift of Holy Spirit, you are eligible for the deliverance from your struggles. You are eligible. You have ability. You have everything in Jesus Christ. Just have faith. Just have faith. Jesus can do all things. He can do all miracles. Everything is possible. Everything is possible. Our Lord Jesus Christ, He can do all things. Believe it. He is the creator of heavens and the earth. ఆయన ఆకాశమును భూమిని నిర్మించిన ప్రభువు, శూన్యములో సమస్తాన్ని నిర్మించిన వాడు. Just have faith in Jesus Christ. You will get the answer from Him. He will do all miracles in our life. He will set out all struggles from your life and families. He declared, get out the evil things which you have in your life, which you have struggled with them. Yes, Lord. Yes, Lord. Thank you, Jesus. ప్రభువా, మీకు స్తోత్రాలు. పౌలుకి విరిచిన ఆ యొక్క గ్రహింపు ఈ రోజున మేమును కూడా గ్రహించి, ఆనాడు కుంటివాడు ఎలా అయితే విశ్వాసం అనే అర్హతను పొందుకొని కుంటితనం నుండి బయటకు వచ్చి నడవసాగాడో, ఈ రోజున మేమును కూడా విశ్వాసం అనే అర్హతను పొందుకొని క్రీస్తు నందు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసమును మేము పొందుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మేము చూస్తూ ముందుకు అడుగులు వేయుచుండగా మాకున్నటువంటి అవిటితనాన్ని యేసు నామమున తొలగించండి. మాకున్నటువంటి ఆర్థిక సమస్యని, అవిటితనాన్ని మా యొద్ద నుండి తొలగించండి. మాకున్నటువంటి పాపము అనే అవిటితనాన్ని మా యొద్ద నుండి తొలగించండి. ఈ భాష ఎందరికైతే అర్థమవుతుందో, ఈ వాక్యము ఎందరికైతే అర్థమై ఉన్నదో, ఈ సందేశము ద్వారా ఎందరైతే నీ యందు విశ్వాసమును కలిగి ఉన్నారు వారందరి ఎడల నీ కృపలో వారికి ఏ సమస్య నుండి విడుదల, స్వస్థత, కార్యము, అద్భుతము జరగాలో ఈ రోజున మీరు వారి జీవితంలో విడిపించి జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఏ తల్లి తన బిడ్డ కొరకు ఆవేదన చెందుతుందో, ఏ తండ్రి తన కుటుంబం కొరకు నాయన బాధపడుతున్నాడో, ఏ వ్యక్తి కన్నీరు కార్చి సమస్యతో వచ్చాడో, పరిశుద్ధాత్మదేవా నీకు తెలుసు. నువ్వు కార్యం చేయడానికి మా మధ్యన వచ్చి ఉన్నావు.
కార్యము చేయడానికి మా మధ్య సంచరిస్తున్నావు. కానీ కొందరే విశ్వాసం కలిగి ఉన్నారు, కొందరే నీ మీద విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం కలిగి ఉన్న వారి ఎడల మీరు కార్యం చేయబోతున్నారు. యేసు ప్రభువా, నీ సొంత జనులే ఇవనైనా వారి యొక్క అల్ప విశ్వాసమును బట్టి, అవిశ్వాసమును బట్టి కార్యములు చూడలేకపోయారు. పేతురు లాంటి వాడు నీటిలో మునిగిపోతున్నాడు. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడితివి? నా యందు విశ్వాసముంచు, నీవు నడవగలవు, నీవు బలపరచబడగలవు, నీ సమస్య తొలగిపోతుంది. నిన్ను బాగు చేయవాడును నేనే, నిన్ను ఆశీర్వదించేవాడును నేనే, నేను తప్ప నీకు వేరే ఆధారము లేదు అని మీరు మాకు మాట ఇస్తున్నందుకు స్తోత్రాలు. యేసయ్యా, నీ మీదే ఆశయ్యా, నీ మీదే మా యొక్క మనస్సయ్యా. ఇగో నా ప్రభు, నువ్వు చేసిన కార్యాలు అద్భుతమునైనా. నువ్వు జీవము కలిగిన దేవుడవు. నువ్వు మృతుడు అయితివి కానీ మరణము నిన్ను బంధించలేకపోయాను. నిన్ను సిలువ వేసినేమో కానీ, సమాధి చేసినేమో కానీ, అడ్డంగా బండరాయి పెట్టినేమో కానీ సిలువ నీ మరణమును ఆపలేదు, నీ యొక్క పునరుత్థానాన్ని ఆపలేదు. సమాధి కూడా నిన్ను గెలవలేదు. అట్టు బండ తొలగిపోయింది. నువ్వు మృత్యుంజయుడవు, నువ్వు మరణమును సైతము కూడా జయించగలిగిన పరిశుద్ధుడవు. మా సమస్య ఏమాత్రము, మా కష్టం ఏమాత్రము, ప్రియ సహోదరి సహోదరుడా, సమస్య పరిశుద్ధాత్మ దేవునికి అర్థమవుతుంది. సమస్య మన పరిశుద్ధ దేవునికి, ఆత్మస్వరూపి అయిన దేవునికి కనిపిస్తుంది. సమస్య ఏ బాధతో, ఏ యొక్క కష్టంతో నువ్వు వచ్చావో పరిశుద్ధాత్మను గ్రహిస్తున్నాడు. ఆయనకి అందరి మనస్తత్వం అర్థమైంది. ఇప్పుడు అందరి హృదయాలను ఆయన చూసేశాడు. అందరి తలంపులు ఆయనకు అర్థమైపోయాయి. ఓ యవనస్తురాలా, నీ ఆలోచన కూడా అర్థమైపోయింది పరిశుద్ధాత్మ దేవునికి. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ సహోదరి సహోదరుడా, నీకు ఉన్న సమస్య పరిశుద్ధాత్మ దేవునికి అర్థమయ్యింది. ఆయన నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన మీద నీకు అంత నమ్మకము, విశ్వాసము కనిపించటం లేదు. ప్లీజ్ హ్యావ్ హెల్ప్. దేవుణ్ణి అడగండి, సహాయమును పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. నిజం చెప్తూ ఉన్నాను, నీ విశ్వాసము ఈ రోజున నీ కుటుంబంలో కార్యము చేయును గాక. నీ విశ్వాసమును బట్టే దేవునికి అర్థమయ్యింది, నీ సమస్య కనిపించింది. అందరి సమస్యలు కనిపిస్తున్నాయి, అందరి బాధలు కనిపిస్తున్నాయి, అందరి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవునికి అర్థమయ్యింది. ఆయన కృప కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. నీ మీద ఆయనకు కనికరం ఉంది. నిన్ను ఇక్కడ దీవించకుండా, నిన్ను విడిపించకుండా, నిన్ను తప్పించకుండా, నిన్ను బాగు చేయకుండా, నిన్ను బలపరచకుండా ఆయన నిన్ను పంపించడం ఆయనకి ఇష్టం లేదు. అయితే నీలో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ఒప్పుకొని విడిచిపెట్టు. నీలో ఒక సమస్య ఉంది, అది ఒప్పుకొని విడిచిపెట్టు. నీలో ఒక సమస్య ఉంది, అది ఒప్పుకొని విడిచిపెట్టు. నీలో ఒక సమస్య ఉంది, అది ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కనికరము పొందుతావు. నీలో ఒక సమస్య ఉంది, ఒప్పుకొని విడిచిపెట్టు. పరిశుద్ధాత్మ దేవునికి అంతా కూడా అర్థమవుతుంది. ఆయనను మనము మోసం చేయలేమండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నువ్వు ఎందుకు వచ్చావో ఆయనకు తెలుసు, ఏ మనసుతో వచ్చావో ఆయనకు తెలుసు, ఏ భారంతో వచ్చావో ఆయనకు తెలుసు. కొంచెం సమయం అవుతుంది, బాధపడకండి. ఈ రోజున మీకు విడుదల కలగకుండా మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు పంపించడు. జస్ట్ లుక్ ఆన్ జీసస్ ఓన్లీ. ఆయన మీద మాత్రమే మీ మనసు ఉంచండి ప్లీజ్. నిజంగా మీకు ఏదైనా కష్టం ఉంటే అది విడిపించబడకుండా వెళ్ళకండి, అడగండి దేవుని సన్నిధిలో. పరిశుద్ధాత్మను బలంగా పనిచేస్తున్నాడు ఇప్పుడు. నిజం చెప్తూ ఉన్నాను, ఆత్మ నడిపింపులో ఉండి చెప్తున్నాను. ఆ స్పర్శ నాకు అర్థమవుతుంది. ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి దయచేసి మీరెవరూ కూడా టైంను బట్టో ఇంకోది ఆలోచించకండి.
మీకు ఖచ్చితంగా మీకు నెమ్మది వస్తుంది. దేవుడు బలపరుస్తాడు. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసు నామంలో ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎస్ లార్డ్. నీలో ఒక సమస్య ఉంది. అగైన్ మళ్ళా చెప్తున్నాడు, నీలో ఒక సమస్య ఉంది. అది నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. కన్ఫెస్ అండ్ లీవ్ ఇట్. కన్ఫెస్ అండ్ లీవ్ ఇట్. అగైన్ ఐ am saying, by the inspiration of Holy Spirit, I am inspiring by the Holy Spirit. I am declaring, you have problem. You have problem. Again, you have problem. You should confess and leave it. Otherwise you will not get the answer from the Lord for your prayers. నీకు దేవునికి అసమాధానముకు సమస్యకు పరిష్కారానికి మధ్య నీ దగ్గర ఒక సమస్య ఉంది. ఎస్ కన్ఫెస్. ఎస్ దట్ ఈస్ అదే ఆ సమస్య ఉంది. కన్ఫెస్ అండ్ లీవ్ ఇట్. వదిలే. దేవుని దగ్గర ఒక మాట ఇచ్చే, నాకొద్దా జీవితం, నాకొద్దా బ్రతుకు, నాకొద్దది, వద్దది, నాకు అస్సలు వద్దది, నీకు మాటిస్తున్నాను, నీ దగ్గర వదిలేస్తున్నాను. అది అగ్నిలో కాల్చేయి. ఇప్పుడు సమాధానం పొందుకో. దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తున్నాడు. మీరు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఖచ్చితంగా మీ నోట శ్రేష్టమైన సాక్ష్యం ఉండబోతుంది. దేవుడు మహిమపరచబడబోతున్నాడు. ఈ సంఘములో రానున్న దినాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. అది నా ప్రార్థన కూడా. జరగాలి అనేది కూడా నా ప్రార్థన. అపవాదిని జయించగలగాలి. సాతాను శక్తులను యేసు నామములో లయపరచాలి. నీ కుటుంబాన్ని ఏలుతున్న దురాత్మల నుండి నీ కుటుంబము విడిపించబడాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితం వెలగాలి, ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, జ్యోతిగా ఉండాలి. నువ్వు సాక్షిగా ఉండాలి. ఉందువు గాక, ఖచ్చితంగా ఉందువు గాక. దేవుడు నేను ఉంచుతాడు గాక. దేవుని ఇష్టం అదే. నువ్వు దేవునికి ఇష్టడు అవ్వడానికి ప్రయత్నించు, మనుషులకు కాదు. దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేయి. నిన్ను ఎక్కడో పెడతాడు. ఎక్కడి నుండో తీసి ఇంకెక్కడో పెడతాడు. యోసేపు దేవునికి ఇష్టడాయను, ఎక్కడికో వెళ్ళిపోయింది అతని జీవితం. ఎక్కడో పెట్టేశాడు దేవుడు అతని జీవితం. ఎవరికి అందని పరిస్థితులు పెట్టేశాడు అతని జీవితం. దావీదు దేవునికి ఇష్టడాయను. దావీదే అంటున్నాడు, ఎక్కలేని కొండ మీదకి ఎక్కించాడు దావీదుని. ఎవరు ఎక్కలేని కొండ మీద ఎక్కించాడు దేవుడు దావీదుని. సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు దావీదుని. గొర్రెల కాపరైన వాడిని సింహాసనం మీద ఎక్కించాడు దేవుడు. కేవలం ఒకటే, ఇష్టుడయ్యాడు. అతడు నా హృదయానుసారుడు అన్నాడు. ఎప్పుడయ్యాడు? దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు. నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఒక స్థాయికి వెళ్ళాలి. అవమానాలే నీకు ఆశీర్వాదం, నిందలే నీకు ఆభరణం, అవమానమే నీకు ఆశీర్వాదం, బాధలే నీకు దీవెన, శ్రమలే నీకు కిరీటం. మార్చగలడు ఆయన, మార్చగలడు. పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. మీ ఆత్మ నడిపింపు మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు వందనాలు. బిడ్డలందరినీ కూడా ఏ సమస్యతో వచ్చారో నీకు తెలుసు. వారిని కనికరించి ఆనాడు కుంటి రోగి ఎలా అయితే స్వస్థత పొందుకున్నాడో అలాగునే ఈ రోజున వచ్చిన ప్రతి బిడ్డ కూడా తమ సమస్య నుండి విడిపింపబడి వారి శాంతి సమాధానంతో ఇక్కడ నుండి వెళ్ళిలాగున కృప చూపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.